ఏనుగుతొండం ఘటికాచలం. రీసెంట్‌గా 'రవిబాబు' గారి మూవీస్ గురించి ఆయన తీసే డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ గురించి కొంచెం సోషల్ మీడియాలో హైలైట్ అయింది. 'రవిబాబు' గారి మూవీస్ మిస్ అయిపోతున్నాం అని చాలా పోస్ట్‌లు చూసాను నేను. నాకర్థం కాల ఉన్నట్టుండి ఏంటిది అని. అయితే అది పీఆర్ స్టంట్ అవ్వాలి. బికాజ్ ఈ మూవీకి ఆయనే డైరెక్టర్. సో, మూవీ రిలీజ్ దగ్గరలో ఉంది గనక ఇలా ఒక బజ్ ఆయన మీద క్రియేట్ చేసుకుంటే మూవీకి అటెన్షన్ వస్తది అనే ప్లాన్ కూడా అయ్యుండొచ్చు. సో, ఫైనల్‌గా ఇవాళ మూవీ రిలీజ్ అయింది. నైట్ 12కి స్టార్ట్ చేశా. 2 అవర్స్ నిద్ర వేస్ట్ చేసుకొని మరీ చూసా. చాలా రిగ్రెట్ అనిపించింది నాకు. రివ్యూ తొందరగా పెట్టాలి అనే పాయింట్‌లో చూసా కానీ చాలా డిసప్పాయింటెడ్ నేను. 'రవిబాబు' గారి మూవీస్‌లో కాన్సెప్ట్స్ యూనిక్‌గా ఉంటాయి. ఎగ్జిక్యూషన్ కూడా బానే ఉంటుంది. బట్ అన్ని మూవీస్ కాదు. కొన్ని మూవీస్‌లో మాత్రమే అలా ఉంటుంది. కంప్లీట్ ప్యాకేజ్ లాగా ఉంటాయి అవి. మిగిలిన మూవీస్ జస్ట్ యావరేజ్ అనిపిస్తాయి నాకైతే. సో, ఇప్పుడు మనం ఈ రోజు రిలీజ్ అయిన మూవీ గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానెల్‌లో కంటెంట్ చెక్ చేసి ఈ వీడియో మీకు నచ్చినా సరే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానెల్‌లో క్వాలిటీ మాత్రం కన్ఫర్మ్‌గా మెయింటైన్ చేస్తాం మేము. మూవీ నేమ్ వచ్చేసి 'ఏనుగుతొండం ఘటికాచలం'. ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది ఈ మూవీ. చాలా రోజుల తర్వాత 'రవిబాబు' డైరెక్షన్‌లో వస్తున్న మూవీ అని కొంచెం ఇంట్రెస్టెడ్ ఉండే నేను. 'ఏనుగుతొండం ఘటికాచలం' రిటైర్డ్ ఎంప్లాయ్. ఈయనకి ఇద్దరు కొడుకులు. అరుణాచలం అండ్ భద్రాచలం. ఇద్దరు కూడా ఘటికాచలం పెన్షన్ మనీతో వాళ్ళ ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఉంటారు. సో, ఇలా ఉన్న వీళ్ళ లైఫ్‌లో ఒకరోజు ఒక అనుకోని ట్విస్ట్ వస్తది. ఆ తర్వాత ఈ ఫ్యామిలీ చేసిన థింగ్స్ ఏంటి? వేసిన ప్లాన్స్ ఏంటి? ఏం చేయాలి అనుకున్నారు? ఏం జరిగింది? ఇలా మూవీ రన్ అవుతుంది. అసలు ఆ టైటిల్ చూసి మేబీ ఈ పాయింట్‌లోనే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అనుకున్నా. ఏం లేదు. ట్రైలర్ చూసాక పెన్షన్ మనీతో గోవా వెళ్ళాడు అని చూసి చిల్ టైప్ క్యాండిడేట్ అయి ఉంటాడు. సో, ఇప్పుడు దీని చుట్టూ ఫన్ క్రియేట్ అవుతుంది అనుకున్నా. కానీ ఘోరమైన లాగ్ లస్టర్ క్రియేట్ అయింది. ప్రతి క్యారెక్టర్‌కి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి. ప్లానింగ్ ఉంటది. అన్నీ డిస్కనెక్ట్ అయ్యాయి. ఇంకొక పాయింట్ దగ్గర మూవీతో కంప్లీట్ డిస్కనెక్షన్ వస్తది మనకు కూడా. అబ్బా! ఏంట్రా బాబు ఇది అని ఎలా ఉంటాయి థింగ్స్ అన్ని. చాలా ఫోర్స్‌ఫుల్‌గా చాలా అన్‌కన్విన్సింగ్‌గా అనిపిస్తాయి. లిటరల్లీ పేషెన్స్ టెస్ట్ లాగా అనిపించింది నాకు. అసలు ఎంతమంది కమెడియన్స్ ఉన్నారంటే ఏదో పనున్నట్టు వస్తూనే ఉన్నారు. ఒక్క క్యారెక్టర్‌కి స్కోప్ లేకుండా పోయింది. అసలు ఎందుకు ఇంతమంది అనిపించింది. మెయిన్ క్యారెక్టర్‌కే మనం కనెక్ట్ కాలేక చస్తుంటే మళ్ళీ స్పెషల్ ఎంట్రీస్ ఒకటి. ఇంకా ఇరిటేషన్ తెప్పించడానికి అన్నట్టు ఉంది. ఒక పర్పస్ మీద వస్తున్నామని వాళ్ళు, పర్పస్ ఉంది గనుకనే రాసుకున్నా అని రైటర్ అనుకున్నాడు తప్ప అసలు ఒక్క క్యారెక్టర్ కూడా పర్పస్‌ఫుల్‌గా అనిపించలేదు. జస్ట్ అలా రావడం, కామెడీ ఏదో చేస్తున్నాం అనుకోవడం, వెళ్ళిపోవడం. నరేష్ లీడ్ రోల్‌లో చేశారు. కాస్టింగ్‌లో వర్షిని, ఆలీ, కృష్ణ భగవాన్, రఘుబాబు, రవిబాబు, చిత్రం శ్రీను ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం కమెడియన్స్ ఉన్నారు. మరి కామెడీ ఎక్కడ? ఇంకా ఈ పెర్ఫార్మన్సెస్ విషయంలో కూడా కొంచెం షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అంటే నాకైతే వర్షిని అనిపించింది. ఎంతో కొంత స్కోప్ ఉంది మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. పెర్ఫార్మన్స్ కూడా బానే చేసింది. అసలు ఇంత అన్‌కన్విన్సింగ్ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారో, ఎలా రాసుకున్నారో నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు. రవిబాబు కైండ్ ఆఫ్ రైటింగ్ కానీ, టేకింగ్ కానీ కంప్లీట్‌లీ మిస్సింగ్ ఇక్కడ. రవిబాబు కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయనుకున్నారు తప్ప, ఇక్కడ కంప్లీట్ డిఫరెంట్‌గా వెళ్ళింది, డిస్కనెక్టెడ్‌గా వెళ్ళింది. ఈటీవీ విన్ అంటే స్టోరీస్ బానే సెలెక్ట్ చేసుకుంటారు అనే ఒపీనియన్ ఉంది. ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే ఉన్న ఈ ఇంప్రెషన్ కూడా పోతుంది. అదైతే కన్ఫర్మ్. సో, నాకైతే మూవీ కొంచెం కూడా వర్కౌట్ అవ్వలేదు. మీరు చూస్తే మీకేమనిపించిందని కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మూవీ అయితే తెలుగులో అవైలబుల్‌గా ఉంది ఈటీవీ విన్ యాప్‌లో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.